యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన తొలిగట్టు నామినేషన్ల పర్వం ముగిసింది. 19 మంది నామినేషన్లు దాఖలు వేశారు. వీరిలో ప్రముఖంగా ఎన్డీఏ కూటమి నుండి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, టీవీకే పార్టీ నుండి తోటరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మల్లాడి తన నివాసం నుంచి భారీ ర్యాలీగా అభిమానులు కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రాగా, అశోక్ తన అభిమానులు కార్యకర్తలతో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా యానాం పరిపాలనాధికారి కార్యాలయంకు చేరుకొని తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనాకు అందించారు. పుష్కరాలకి 2015లో యానానికి 1,50,000 మంది రోజుకు వస్తే ఈ రాబోయే రోజుల్లో 5 లక్షల మంది తక్కువ కాకుండా వస్తారన్నది. ఎందుకంటే దేశం అంతా కూడా యానం బాగా చేశారు అన్నది లాస్ట్ పుష్కరాల్లో పేరెళ్ళింది. దానికి తగ్గట్టుగా ఎక్కడ పార్కింగ్ ప్లేస్ ఒక 100 ఎకరాలు ఉండాలి, 5 లక్షల మంది వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అన్నది అదొక పని. ఇది కాకుండా ఇంకా ఏ స్కీమ్స్ అయితే ఆగున్నాయో ఎడ్యుకేషన్లో అంబేద్కర్ విజ్ఞాన భవన్ని స్టడీ మెటీరియల్ దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి పై చదువులు చదవడానికి ఈజ్ ఏ కోచింగ్, ఎంప్లాయ్మెంట్కి కోచింగ్ ఇచ్చేదాన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చినా కానీ ఇప్పుడున్న వ్యక్తి దాని మీద దృష్టి పెట్టకపోవడంతో అది ఆ విధంగానే ఉంటే నేను ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ నడిపిస్తున్నాం. ఈ సంవత్సరంలోనే దాన్ని హైయర్ ఎడ్యుకేషన్ ద్వారాగా అంబేద్కర్ విజ్ఞాన భవన్లో పిల్లలకి పై చదువులు నీట్ కానీ ప్రైవేట్ చదువులు అన్ని పైకి వెళ్ళడానికి చదువుల కోసం, అలాగే ప్రతి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలకి కోచింగ్ ఫ్రీగా ఇచ్చేలాగా ఈ సంవత్సరంలోనే దాన్ని మళ్ళా మొదలుపెట్టేలాగా చేయడం అన్నది ఒకటి. అలాగే దాని పక్కనే 1 ఎకరం భూమిలో కేరళ టైప్ వైద్యాన్ని ఆయుష్ హాస్పిటల్ నేను తీసుకొచ్చాను సెంట్రల్ నుంచి. దాన్ని 3 నెలల్లోనే రాబోయే ఆగస్టు 15వ తారీఖు కల్లా ఆ ఆయుష్ హాస్పిటల్ ఓపెన్ చేసేలాగా చేయడం. అలాగే బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి దాన్ని ఆల్రెడీ భారత ప్రభుత్వం చేత శాంక్షన్ చేయించాను. ల్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసి ఈ 2026లో దానికి ఒక 5 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టి చేయడం ఒకటి. అలాగే సాయి స్పోర్ట్స్ హాస్టల్ అండ్ సెంటర్ మొన్నే 5,35,00,000 రూపాయలతో బిల్డింగ్కి శాంక్షన్ అయ్యింది. ఈ విధంగా ఇప్పుడు చెప్పే పనులు ఇవే కాకుండా ఎంటైర్ యానానికి టౌన్కి 410 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నియోజకవర్గానికి పైప్ లైన్ 25 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ని చేయించడానికి కన్సల్టెంట్ని ఆల్రెడీ అపాయింట్ చేసాం. కర్ణాటక కలకట్టా నుంచి. దాన్ని రాబోయే జూన్ నెలాఖరికి డిపిఆర్తో శాంక్షన్లు ఇచ్చి ఈ సంవత్సరం ఎండ్లోపు దాన్ని 3 సంవత్సరాల్లో 410 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ పని కూడా మొదలుపెట్టేలాగా ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి పాండిచేరి ప్రభుత్వానికి కారైకాల్ మాహే యానానికి కలిపి 1,500 కోట్లు ఈ సంవత్సరం ఇస్తే అందులో 410 కోట్ల రూపాయలు యానానికి నేను ముఖ్యమంత్రిని అందరినీ ఒప్పించున్నాను. ఆల్రెడీ టెండర్కి ఇంకా జూన్ నుంచి టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఈ విధంగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా చూస్తే 2,700 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో నేను చేసి ఇటు అన్ఎంప్లాయ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడే ఒక ఐటీ ఇండస్ట్రీ పాండిచేరికి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,250 కోట్ల రూపాయల ఇండస్ట్రీని ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలో అక్కడ తట్టంచావుళ్ళు ఇచ్చారు. మరొకటి యానంలో వచ్చేలాగా ప్రయత్నం చేయడం, ఇక్కడున్న ఇండస్ట్రీస్ని పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్ లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీని మనం ఎంకరేజ్ చేయడం అన్నది రాబోయే 5 సంవత్సరాల్లో నేను చేసే నాకున్న అనుభవం అయితే, నాకున్న పాండిచేరి ప్రభుత్వంతో ఉన్న బంధం అయితే, సెంట్రల్ గవర్నమెంట్లో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఉపయోగించి ఈ స్కీమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమము భారత ప్రభుత్వం ద్వారాగా యూటీ అవ్వడం వల్ల 100కు 100% వాళ్లే స్టేట్ గవర్నమెంట్ మనీ లేకుండా ఇచ్చే స్కీమ్స్ ఇవి. రాబోయే రోజుల్లో దీని మీద దృష్టి పెట్టడం, రైస్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ ఇంకా బెటర్గా చేసేలాగా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదువుతున్న పిల్లలకి సెంటెక్ ద్వారాగా మెడిసిన్ సీట్లు కానీ ఇప్పుడు 10% ఇప్పించాం. దాన్ని 25%కి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజీలో చదివిన పిల్లలకి ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు కాబట్టి దాంట్లో ఇప్పుడు 10% పెట్టించాం. దాన్ని 25%కి తీసుకెళ్లే ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.
సార్ సార్ ముఖ్యంగా యానాం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మన ఆర్యూ గారి ఆఫీస్లో, కలెక్టర్ గారి ఆఫీస్లో మనం నామినేషన్ దాఖలు చేస్తున్నాను. రెండు సెట్లు విజయ్ పార్టీ తరఫున, టీవీకే పార్టీ తరఫున, విజయ దళపతి గారి పార్టీ తరఫున నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి విజయ్ గారు పెట్టినటువంటి సూపర్ 6 పథకం అందరికీ తెలిసిందే. అది ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే మన పాండిచేరిలో 30 మంది నియోజకవర్గాల్లో 30 మంది కంటెస్టెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆఫీసులో ఉన్నప్పుడు ఫస్ట్ గుంట యానాం అభ్యర్థిగా నన్ను పిలిచి ఫస్ట్ గుంట నాకు బీఫామ్ ఇచ్చినటువంటి విజయ్ దళపతి గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఆయన పెట్టినటువంటి సూపర్ 6 పథకాలకి ఆకర్షితున్నాయి. ఇండిపెండెంట్గా చేద్దాం అనుకున్న నేను ఆకర్షణితున్నాయి. ఆయన పెట్టిన పథకాలు నాకు చాలా నా హృదయాన్ని టచ్ చేశాయని, అలాగే యానాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ పెట్టినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా వారికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారు పెట్టినటువంటి సూపర్ పథకాలు ఏంటంటే, ఏమీ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ కూడా మరి ఆ స్త్రీమూర్తులందరికీ కూడా బస్ టికెట్ ఫ్రీ. అలాగే కుటుంబంలో ఆంధ్రాలో అయితే ఆంధ్ర గవర్నమెంట్లో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తే విజయ దళపతి గారు 6 సిలిండర్లు, సంవత్సరానికి సరిపడేటువంటి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి, అలాగే ఎవరైనా మ్యారేజ్ అయినటువంటి అయితే మ్యారేజ్కి సంబంధించి మరి వారికి 1 తులం 8 గ్రాముల బంగారం, అలాగే ఒక పట్టు చీర, మేనమా ఉంగరం అని అదొక పథకం కూడా పెట్టి ఉన్నారు. అలాగే ఎవరైనా పిల్లలు స్కూల్లో చదువుకుంటే ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా ఆయన మరి మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. అవి కాకుండా మరి ఇంకొక లాస్ట్ది కూడా మంచి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి మంచి స్కీమ్స్ అన్ని పెట్టి ఉన్నారు. మరి మేము కూడా కొన్ని యానంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏవైతే మరి యానంలో లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు యానాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఆయన అంగీకరించి ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా స్కీమ్స్ అండి, 20 స్కీమ్స్ 20 పెట్టి ఉన్నారు. అవన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేను ఈరోజు నామినేషన్ వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే నాకు బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా చెప్పలేనంతటువంటి ఆనందం. మరి ఈ కార్యక్రమంలో ఫస్ట్ గుంట యానాం బీఫామ్నే బుషి ఆనంద్ గారికి ఇచ్చి, బుషి ఆనంద్ గారి చేతుల మీద ఫస్ట్ గుంట యానాం క్యాండిడేట్ని తీసుకెళ్ళి గుళ్ళో పూజ చేయించి ఫస్ట్ బీఫామ్ నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తాయని ఆయన విజయ్ దళపతి ఎంతమంది ఏ పార్టీలు కూడా బలోపేతం చేసినప్పటికీ కూడా ఏ పార్టీలో కూడా వాళ్ళైనా ఎందులోని కలవకుండా 30 స్థానాలు పోటీ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి విజయ్ దళపతి గారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుని మీ అమూల్యమైన ఓటు విజయ్ దళపతి గారు బలపరిచినటువంటి తోటరాజు గారిని మీరందరూ కూడా మీ అందరూ దీవిస్తారని, దీవించి అఖండ మెజార్టీతో తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాగే మా గుర్తు విజయ్ గుర్తండి, విజయ్ గారి గుర్తు విజయ్ గుర్తు మీ అందరి ముందు కూడా ఊరు చూపిస్తాను. ఇలా విజయ్ గారి గుర్తుకి విజిలేసి తప్పకుండా విజయం చేకూరుతారని మనస్ఫూర్తిగా మీ అందరికి పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నామినేషన్ పూర్తి అవడం జరిగింది. 23 చివరి రోజు కాబట్టి నామినేషన్ వేయడం జరిగింది విత్ కాంగ్రెస్ బీఫామ్ అండి. ఇప్పటికే ఈ 25-30 సంవత్సరాలుగా కూడా యానం ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు.
గత ఎలక్షన్లో 27 ఏళ్ళు కుర్రోడ్ని గెలిపించి ప్రజలు మంచి చేస్తాడని ఎన్నో ఆశలతో నాకు ఓటేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పడినప్పటికీ మత్స్యకారుల డబ్బులు కానీ, లేకపోతే ఓఏపీ పెన్షన్స్ కానీ, హౌస్ లోన్స్ కానీ, లేకపోతే నేను ఇస్తానన్న ఇళ్ల పట్టాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డానో కానీ, మరికొన్ని మంచి పనులు అందరూ కూడా రోడ్లు లేవు అన్నారు. సుమారు 85% వరకు కూడా రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా రోడ్లు కూడా పూర్తి అవడం జరుగుతుంది. 25 రోజులు ఏ రోడ్లకి డెవలప్మెంట్స్కి అభ్యంతరాలు లేవు. సకలంగా అన్ని పూర్తి అవుతున్నాయి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని రోజుల వరకు పూర్తి చేయకుండా మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు. ఏమైనా కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చేయడం గొప్ప కాదు, తెచ్చేసామని చెప్పి పైసలతో సహా చెప్పేస్తే అది గొప్ప కాదు. కాబట్టి ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలకు ఏమైతే కావాలో అది ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యత. కాబట్టి ఆ 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఈరోజు 5 ఏళ్ళు ప్రశాంతంగా ఆరోగ్యానికైనా, విద్యకైనా, ఇంకొక దానికైనా మా నాన్నగారి ఆశతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. నా చేతితో నేను వాళ్ళకి సాయం చేయడం జరిగింది. ఏ కష్టం వచ్చినా కూడా ఇంటి తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కూడా లేదు అనకుండా నేను అడ్డంగా నిలబడ్డాం. ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్ని ఇబ్బందులు, ఒక చీఫ్ మినిస్టర్ అయినందు కూడా అతని జోబులో ఉండి యానం ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పెట్టడం చేశారు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి పార్టీలు యానం నుంచి తుడిచిపెట్టే పరిస్థితికి మనం తీసుకురావాలి. మూడోసారి ముచ్చటగా జగ్గును ఓడించి యానం ప్రజలకి విముక్తి కల్పించాలి. కావున యానం ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. వైద్యలింగం గారు సీఎం అవబోతున్నారు. నాతో పాటు 3 ఇండిపెండెంట్లు ఈ ముందు ప్రభుత్వానికి సహకరించిన వారు కూడా వాళ్ళ ఇందులో కాంగ్రెస్ లోకి, డిఎంకేలోకి చేరడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం మళ్ళీ యానం ప్రజలకి మంచి చేసే రోజులు అవుతుంది. ముందున్న ఎన్డీఏ ప్రభుత్వంలో 5 ఏళ్ళు నేను ఉండడం జరిగింది. అది కూడా ఎవరికో జోబులో ఉండే పార్టీలో తయారైంది. కాబట్టి మనకి ముఖ్యంగా రంగస్వామి గారు వద్దు. కాబట్టి మనం కాంగ్రెస్ అభ్యర్థిని వైద్యలింగం గారిని, లేకపోతే మరి మిగతా వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయిలో పెడితే యానం ప్రజలకు నేను ఏవైతే ఇళ్ల పట్టాలకు హామీ ఇచ్చానో, లేకపోతే మరింత అభివృద్ధి పనులకి అడ్డు లేకుండా మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ చేసే విధంగా ముందుకెళ్తాం. యానం మహాశయులకి, ఓటర్ మహాశయులకి అందరికీ కూడా మన గుర్తు హస్తం. అందరూ కూడా ఏప్రిల్ 9 తారీఖు ఓటేసి గెలిపించాలి. థ్యాంక్ యూ.